అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రేష్మా క్రియేషన్స్. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూడండి, పెప్లం టాప్ విత్ డబల్ లేయర్ అంబ్రెల్లా కట్ ప్లాజో ప్యాంట్ కుట్టాను మా పాప కోసం. ఇంకా దీనికి మ్యాచింగ్ హెయిర్ బా ఇంకా బ్యాంగిల్స్ కూడా చేశాను. బ్యాంగిల్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కుందన్స్ అయిపోయాయి, అందుకని పెండింగ్ పెట్టేసా. పెప్లం టాప్ వచ్చేసి కింద పూసలు కుట్టాను, హ్యాండ్స్కి ఫ్రిల్ హ్యాండ్స్ పెట్టేసి కింద సైడ్ పూసలు కుట్టిన. ఇప్పుడైతే ప్లాజో ప్యాంట్ కటింగ్ ఎలాగో చూసుకుందాం. ప్లాజో ప్యాంట్ నేను 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నా, ప్లెయిన్ క్లాత్. ఇది ప్లెయిన్ క్లాత్లో కట్ పీసెస్ వస్తాయి కదా, 4 మీటర్స్ తీసుకున్నా. 4 మీటర్స్కి ఫస్ట్ నడుం సైజు, నడుం లూజ్లో 1/4 చేసుకొని 7 ఇంచెస్ తీసుకున్నా. 7 ఇంచెస్ ఎందుకంటే నేను ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నా, అందుకని 7 ఇంచెస్ తీసుకున్నా. నార్మల్గా సైజ్ అయితే 22 ఉంది సైజు. ఎలాస్టిక్ వేయాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అంటే నడుము సైజు 7, ఇంకా ప్యాంట్ లెంత్ వచ్చేసి 32. నడుము ఇక్కడ ఫస్ట్ మనం క్లాత్ కోన్ టైప్లో వేసుకోవాలి. ఇలాగా 4 మడతలు కోన్ టైప్లో వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి నడుము సైజు 7 ఇంచెస్ వేసుకొని ఈ రౌండ్ ఉంది కదా, నడుము దగ్గర వేసుకున్న రౌండ్ ఇక్కడ నుంచి 32 లెంత్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి 32 ఇలా డాట్స్ వేసుకొని అంబ్రెల్లా షేప్ వేసుకోవాలి. ఇక్కడ టేప్ కొలుచుకునేటప్పుడు కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి కింద వరకు తీసుకొని ఇలా అంబ్రెల్లా కట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనము మిడిల్కి మార్కింగ్ వేసుకున్నాం కదా 7 ఇంచెస్, అక్కడ నుంచి కిందికి 10 ఇంచెస్. 10 ఇంచెస్ ఇది ఎందుకంటే కిస్తా కోసం, ప్యాంట్ కదా, కిస్తా కోసము 10 ఇంచెస్ తీసుకున్నాను నేను. 10 ఇంచెస్ లెంత్, కిస్తా విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ వేసుకొని చూడండి. ఇలాగా 10 ఇంచ్ లెంత్, 2 ఇంచ్ విడ్త్ 2 ఇంచ్ లేకపోతే 2.5, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మరి లూజ్ చేస్తుంది, మరి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు. ఇలా ఎల్ షేప్ వచ్చిన తర్వాత కట్ చేసుకొని ఫస్ట్ నడుము, ఆ తర్వాత కిస్తా షేప్ వేసుకున్నాం కదా, అది కింది సైడ్ అంబ్రెల్లా మార్కింగ్. క్లాత్ జారుతుంది, నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలి, అందుకని కొంచెం టైట్ అవుతుంది. కటింగ్ నీట్గా వచ్చేస్తే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఎలాగైతే కట్ చేసుకున్నామో, మనం డబల్ లేయర్ ప్లాజో కదా కుడుతున్నాము, డబల్ లేయర్ కోసము సేమ్ ఫస్ట్ లేయర్ ఎలాగైతే కట్ చేసామో సెకండ్ లేయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకుని లెంత్ ఒక 5 ఇంచెస్ తగ్గించుకున్నాను నేను. ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ ఒక 5 ఇంచెస్ లెంత్ తక్కువ చేసుకొని ఇంకా మిగతా అంతా సేమ్ అలానే కట్ చేసుకున్నాను. అలానే లైనింగ్ కూడా నేను అలాగే కట్ చేసుకున్నా. ఇప్పుడు డబల్ లేయర్ కాబట్టి నేను ఎక్కడ ఒకదానికొకటి జాయింట్ వేయలేదు, అన్నీ సపరేట్గా ఇలాగా అటాచ్మెంట్ చేసుకుని ఫస్ట్ లేయర్కి సపరేట్, సెకండ్ లేయర్కి సపరేట్ ఇట్లు వేసుకొని నడుము దగ్గర మాత్రమే రౌండ్ అటాచ్ చేశాను. ఇంకా మిగతా ఎక్కడ జాయింట్ వేయలేదు, ఏ లేయర్ కా లేయర్ సపరేట్గా అటాచ్ చేసుకున్నా. అలా అయితే ఫ్రిల్స్ బాగా కనిపిస్తాయి. అన్నీ కలిపేసి ఒకటేసారి కుట్టు వేస్తే ఫినిషింగ్ లుక్ నీట్గా ఉండదు. ఇలాగా 2 లేయర్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను సేమ్ ఫస్ట్ మనం మెయిన్ క్లాత్తో లేయర్స్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకుని సేమ్ అలాగే కుట్టుకున్నా. ఇప్పుడు మెయిన్ క్లాత్ సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ ఇంకా లైనింగ్ 3 కలిపి నడుము దగ్గర రౌండ్ కుట్టు వేసుకుని కింద అంతా జిగ్జాగ్ చేసేసుకున్నా. ఇప్పుడు రౌండ్ కుట్టు వేసుకున్న తర్వాత పట్టీ
పట్టీ కోసం క్లాత్ కావాలి కదా, దానికి మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ 2 కలిపి వేస్తున్నాను నేను. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, వేసుకున్నా కూడా మడతలు పడకుండా నీట్గా ఉంటుంది. పట్టీ వేసుకున్న తర్వాత ఈ సెంటర్లో కిస్తక్ దగ్గర 3 లేయర్స్ కలిపి కొంచెం ఒక 5 to 6 ఇంచెస్ వరకు ఒక కుట్టు వేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ జారిపోకుండా ఇంకా వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్ లేకుండా నీట్గా ఉండడం కోసం. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చాలా బాగుంది కలర్, పీచ్ కలరు. ఇంకా సెకండ్ లేయర్ అంబ్రెల్లా కట్. దీనికోసం టోటల్గా 4 మీటర్ క్లాత్ పట్టింది. ఇంకా నా కటింగ్ స్టిచ్చింగ్ మెథడ్స్ మీకు అర్థమై ఉంటే, నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.